అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పాటు పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్‌లో విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో, "నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము." మన యొక్క జీవితాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. పనిచేసే దగ్గర, కుటుంబంలో, ప్రత్యేకంగా పిల్లలతోటి వారి యొక్క భవిష్యత్తును గురించి చాలా ఆందోళన కలిగి ఉంటారు. వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారు పెరుగుతారు, ఏ విధంగా సెటిల్ అవుతారని చెప్పి చాలా భయము, ఆందోళనతోటి జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు రేయి మొదటి జామున అంటే తెల్లవారుజామునే లేచి దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు ప్రార్థన అయితే చేయం, కానీ బెంగ పెట్టేసుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అనేక మందికి మన యొక్క బాధ చెప్పుకొని ఓదార్పు కోసము కోరుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు రేయి మొదటి జామున పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి, ఆకాశం వైపు చేతులు ఎత్తాలి. నీ బిడ్డల యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీ బిడ్డల యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డల్ని క్షేమంగా ఉంచేది కేవలం దేవుడు మాత్రమే కనుక, వారి యొక్క పక్షముగా శుభము కలుగులాగున, వారి పక్షముగా ఆశీర్వాదం కలుగులాగున మీరు వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? కనికరమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మా యొక్క జీవితంలో వస్తున్నటువంటి అనేక సమస్యలను ఎదుర్కొనడానికి మీ యొక్క సన్నిధానంలో మేము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండటానికి సహాయం మీరు దయచేయండి. మా యొక్క బిడ్డల గురించి కూడా మేము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండటానికి సహాయం మీరు దయచేయండి. ప్రార్థన అనేకమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది కనుక మాకు ప్రార్థన ఆత్మను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.